హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కందిపప్పు. క్యాబేజ్ తినని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక హాఫ్ కప్ కందిపప్పు తీసుకున్నాను. అందులో 2 టైమ్స్ బాగా వాష్ చేశాను. ఒక 2 టమాటాలు, ఒక 3 పచ్చిమిర్చి, క్యాబేజ్, కొంచెం పసుపు. హాఫ్ కప్ కందిపప్పుకి 1.5 కప్పు వాటర్ పోసాను. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికిద్దాము. క్యాబేజ్ తినని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. నార్మల్ పాలకూర పప్పు, గోంగూర పప్పు ఇలా ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోవడమే. ఇక్కడ చూపిస్తున్న కవర్స్ ఉన్నాయి కదా, చిల్లర సామాన్లకి అలా వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ కొన్నప్పుడు కవర్స్లో వేసిస్తారు కదా, కవర్స్ అన్నీ చాలా అయినాయి. ఒకసారి మీషోలో ఇది చూశాను. ఇది చూసి రివ్యూస్ చూసి తీసుకున్నాను. బాగుంది. కింద నుంచి ఒక హోల్ ఉంది, పక్కన కూడా హోల్ ఉంది. హ్యాంగింగ్ కూడా ఉంది మేకుకు తగిలించుకోవడానికి. కవర్స్ అన్నీ అందులో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు ఆ హోల్స్లో నుంచి తీసుకోవడమే. కింద పడకుండా చాలా ఈజీగా ఉంది. బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే. రీజనబుల్ కాస్ట్ 99 రూపీస్ ఏమో పడింది నాకు. 2 పీసెస్ వచ్చాయి. పప్పు ఉడికింది. ఒకసారి పప్పు గుత్తితోటి స్మాష్ చేసేసి అందులో మనకు కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. నేను ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను. సాల్ట్, కారము, మన టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని దీన్ని నేను ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించాను. ఇది ఉడికేలోపు పక్కన నేను తాలింపు కూడా పెట్టేశాను. తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఇవి వేసుకొని అవి ఫ్రై అవ్వనియాలి. అవి ఫ్రై అయ్యాక కొంచెం వెల్లుల్లి, ఒక 2 ఎండుమిర్చి వేసి అవి కూడా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, ఇందులోనే కొంచెం పసుపు, ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి. తాలింపులలో ఇంగువ వేస్తే కూడా మంచిది. ప్రతి తాలింపు వేసినప్పుడల్లా ఇంగువ వేస్తాను నేను. ఈ ఉడికిన పప్పును కూడా ఇందులో వేసేసి కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసాను. క్యాబేజ్ కందిపప్పు రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి. తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.